హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వన్ప్లస్ బడ్స్ ప్రో 3 బడ్స్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం. ఏ బడ్స్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఇట్లా కాస్ట్ వచ్చేసి నాకు 11,029 పడింది. అండ్ ఫస్ట్గా ఇందులో ఫీచర్స్ వచ్చేసి డిజైన్ ఫ్రెండ్స్, డిజైన్ అయితే అవసరం ఉంది. డిజైన్ అయితే లెదర్ ఫినిష్తో వచ్చింది, చాలా బాగుంది. అండ్ మనకి బాక్స్లో వచ్చేసి మనకి ఇయర్ టిప్స్, నెక్స్ట్ కేబుల్, ఇవన్నీ కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, అయితే మనకు అవసరం లేదు. తర్వాత మనకి బడ్స్ అయితే చూసుకున్నట్టయితే కొంచెం వెయిట్ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇందులో ముందుగా పాజిటివ్స్ వచ్చేసి కనెక్టివిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ పరంగా కానీ చాలా బాగుంది. నా డిజైన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ లైఫ్ కూడా ఓకే, బాగానే ఉంటుంది నాకు తెలిసి. అంత ఏమి డ్రాబ్యాక్ ఏమి ఉండదు. సౌండ్ క్వాలిటీ కూడా ఓకే, నేనైతే అవసరం అని చెప్పలేం, కానీ బ్యాలెన్స్డ్ ఆడియో ఉంది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది ఇది. తర్వాత వచ్చేసి మనకి కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి చాలా బాగుంది ఇది. తర్వాత ఫ్యూచర్స్ వచ్చేసి మనం ఆడియోని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈక్వలైజర్ని మనం ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అడ్వాన్స్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ లో లేటెన్సీ మోడ్ ఫర్ అదే గేమింగ్ కోసం కూడా లో లేటెన్సీ మోడ్ అనేది ఉంది ఇందులో. వాల్యూ పర్ అంటే కొనచ్చా లేదా అన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్రోస్ చూసుకున్నట్టయితే డిజైన్ బాగుంది, డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ కనెక్టివిటీ విషయంకి వస్తే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం కనెక్టివిటీ ఎలా అవుతుందో చూద్దాం. నా శాంసంగ్ మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇన్కేస్ వెళ్ళకపోతే పక్కనే మనకి పేరింగ్ బటన్ అనేది ప్రొవైడ్ చేశాడు, అది చూసుకొని మనం పేరింగ్ మోడ్లోకి పెట్టుకుంటాం అంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. యాక్చువల్గా అయితే ఓపెన్ చేయగానే మనకి పాపప్ అనేది చూపించేస్తుంది. ఇప్పుడు చూడండి, నా దానికి పాపప్ చూపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పాపప్ అయితే వస్తుంది. ఇలా పాపప్ వచ్చినప్పుడు మనం జస్ట్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేరింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఇందులో నాకు ఈ రెండు అయితే బాగా నచ్చాయి ఫ్రెండ్స్. డిజైన్ ఒకటి, కనెక్టివిటీ ఒకటి చాలా బాగా నచ్చింది. బ్యాటరీ లైఫ్ కూడా ఓకే అన్నారు, చూద్దాం. అండ్ నాకు కాన్స్ నచ్చిన విషయాలు అయితే వచ్చేసి ఇందులో సౌండ్ ఫ్రెండ్స్. సౌండ్ అయితే అవసరం ఏం లేదు, ఓకే, అంత పెద్దగా ఏం లేదు. అండ్ కంట్రోల్స్ ఫ్రెండ్స్ నాకైతే అసలు నచ్చలేదు, ఎందుకంటే అది అటు ఇటు కాకుండా ఇయర్ టిప్కి మన బాడీకి టచ్ అవుతుంటుంది. సో కనెక్టివిటీ అయితే పాటలు మార్చుకోవడం కానీ అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఇది. సో వాల్యూ ఫర్ మనీయా అంటే కొంచెం ఎక్కువే చెప్పాలి. నన్ను అడిగితే ఈ వన్ప్లస్లోనే 5,000 రూపీస్ రేంజ్లో ఉంది ఫ్లిప్కార్ట్లో వన్ప్లస్ బడ్ 3. అది తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.